బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 తీసుకున్నారని బాధిత దళితులు ఆరోపించారు. మొత్తం 67 మంది నుంచి ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. దీంతో నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు కలుగజేసుకుని నచ్చచెప్పడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. నేను ఇస్తా అంటాను. 1 ఎకరం భూమి 2 ఎకరాల భూమి అమ్ముకోనని ఇస్తా, వాళ్ళకు గరీబోళ్ళని ముంచొద్దని నేను చెప్తున్నాను. మధ్యవర్తులకు కూడా చెప్పిన దాన్ని పెడచోన పెట్టుకుంటాడు, వస్తలేడు. ఆయన పరిస్థితి ఏది గింతే. సొంత బిడ్డకే అన్యాయం చేసినాడు. నేను దాదాపు సొంత కొడుకు కంటే ఎక్కువ పనిచేసిన 2009 నుంచి యాక్టివ్ రాజకీయాల్లో 2014లో 3 మండలాల్లో అందరం మేము కలిసి పనిచేసిన కార్యకర్తలే. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, దళితులు అందరూ. దళిత బంధు అనే స్కీమ్ నుంచి మన కేసీఆర్ గారు దళిత కుటుంబాలు చాలా నిరుపేదగా ఉన్నాయి, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడని ఒక స్కీము, మంచి ఉద్దేశపూర్వకంగా పెట్టిన స్కీమ్లో ముత్తిరెడ్డి గారు, అప్పుడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ స్కీమును వాస్తవానికి పాపం వాళ్ళు వస్తాయి అని అంటే మనిషికి ₹1,00,000 లెక్క 62 మంది దగ్గర మా 2 మండలాల నుంచి తీసుకున్నాడు. మేము అయినా ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పోయింది కదా సార్, డబ్బులు కావాలని నెల నుంచి మా దళితులందరూ మేము అందరం కలిసి తిరుగుతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, చెప్పండి. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దళిత బంధు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఎలక్షన్లకు ముందే తనకు సీటు కేటాయించకపోవడంతోనే తనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో పాటుగా తన సొంత కన్న కూతురు తుల్జాభవాని రెడ్డి కూడా తనపై ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలతో కేసు కూడా నమోదు చేసింది. అంటే మొత్తంగా జనగామ నియోజకవర్గం లోపల అక్రమాలకు పాల్పడుతున్నాడు తన తండ్రి అంటూ సొంత కూతురే బయటకు వచ్చిన ఘటన లోపల కూడా ఆయనకు టికెట్ నిరాకరించారు. కానీ ప్రస్తుతం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముత్తిరెడ్డి చేసినటువంటి అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా మా దళిత బంధు ఇప్పిస్తానంటూ కూడా 2 మండలాలు దూల్మిట్ట, మద్దూరు సంబంధించినటువంటి 62 మంది దగ్గర కూడా ఆయన ₹1,00,000 నుంచి ₹3,00,000 వసూలు చేసినట్లా కూడా మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆరోపిస్తూ ఆ దళితులందరినీ కూడా తీసుకెళ్లి నర్మెట్ట మండల శివార్లో ఉన్నటువంటి ముత్తిరెడ్డి క్యాంప్ ఆఫీస్ కి అయితే వెళ్లారు. అయితే గత 15 రోజుల నుంచి కూడా గతంలో తను వసూలు చేసినటువంటి డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ తన ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ కు వెళ్ళినా కూడా తను తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక లాభం లేదనుకుని బయటకు వచ్చామంటూ కూడా ఆయన ఈ విషయాన్ని బయట పెడుతూనే సంచలన ఆరోపణలు కూడా చేశారు. జనగామ నియోజకవర్గం సంబంధించినటువంటి 7 మండలాల్లో కూడా ప్రతి మండలంలో ఎంపీపీలు, అదేవిధంగా జనగామ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సంబంధించినటువంటి కౌన్సిలర్ల దగ్గర కూడా ఆయన తీవ్రంగా డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇట్లా పదవులు ఇప్పిస్తానని, టికెట్లు ఇస్తానని చెప్పి దాదాపు 100 కోట్ల పైగా వసూలు చేశారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. దీంతో ముత్తిరెడ్డికి నిజంగా కేసీఆర్ టికెట్ ఎందుకు నిరాకరించారనేది మాత్రం ప్రస్తుతం ఈ యొక్క ఎంపీపీ కిషన్ రెడ్డి మాటల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 100 కోట్లు ఆయన ఇట్లా అవినీతి అక్రమాలకు పాల్పడమే ప్రధాన కారణం తెలుస్తుంది. ఇక దీనిపై ఎక్కడైతే తను డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ముత్తిరెడ్డి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ధర్నాకు కూర్చున్నారో పోలీసులు కూడా వచ్చి రిటర్న్ గా పిటిషన్ ఇస్తే దీనికి న్యాయపరంగా మేము చర్యలు తీసుకుంటామంటూ చెప్పడంతో కూడా తాను అయితే ఆ నిరసన అయితే విరమించిన పరిస్థితి అయితే ఉంది. ప్రియా, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.